సగుడు మేరు నాయక్. ఇతనికి షిరిడీలో ఒక అంగడి ఉండేది. బాబా వద్దకు వచ్చే భక్తులు సాధారణంగా ఏదో ఒక వస్తువు కొరకు ఎప్పుడో ఒకప్పుడు ఈ అంగడికి వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి మధురదాస్ అనే భక్తుడు అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు సగుణమేరి నాయక్ తదితరులు కలిసి బాబా వద్దకొచ్చిన భక్తురాలిని గురించి చాలా చెడ్డ మాటలు మాట్లాడుకొనుచుండెను. మధురదాస్ కూడా ఆ మాటలతో జత కలిపెను. ఆ తరువాత అతడు తిరిగి ద్వారకామాయికి రాగా అతనితో బాబా నాయక్ ఏమనుచున్నాడు, భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకొనవలెను, కానీ కేవలం పరదూషణతో దుర్వినియోగపరచరాదు. ఇక్కడికి మంచివారితో పాటు చెడ్డవారు కూడా వచ్చుచుందురు. వారి గుణదోషములను ఏరి అందరితో చర్చించినేలా అని మందలించారు. శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా. ఈ వాక్యాలను బట్టి బాబా యొక్క సర్వజ్ఞత మనకు అర్థమవుతుంది. ఎక్కడో ఆ భక్తురాలపై నింద వేస్తే బాబా ఇక్కడ చివాట్లు వేశారు. దీన్ని బట్టి మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, బాబా సర్వజ్ఞుడు అనేది, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ బాబా తెలుసుకోగలిగారు. మరొకటి, ఎవరిని కూడా మనం నిందించరాదు. ఎవరినైనా సరే మనం ఎగతాళి చేసినా, అంటే ఏ విధంగా దూషణ చేసినా సరే అది బాబాకి కోపం తెప్పిస్తుంది అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఎవరిని దూషించకుండా అందరితో ప్రేమగా ఉంటూ సాయి కృపకు పాత్రలు అవ్వాలనేది మనకు ఈరోజు అమృత పలుకుల ద్వారా అర్థమైంది. జై సాయిరామ్.